వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. ఇప్పుడు దాకా పొయ్యి దగ్గర సరిపోయిందండి. గారెలు, పూర్ణాలు, పులిహార, పొంగలి అన్నీ చేశాను అనమాట. మీరందరూ కూడా చక్కగా ఇవాళ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం స్పెషల్ని బాగా చేసుకుని ఉంటారనుకుంటున్నాను అందరూ, మా సబ్స్క్రైబర్లు అందరూ. గడపకి పసుపు రాద్దామని, మధ్యలో గడపకి రంగు లేదనమాట. పండగలప్పుడు పసుపే పూయాలి. పసుపు రాసి బొట్టు పెడితే ఆ కళ వేరనమాట, చక్కగా ఉంటుంది శుక్రవారం రోజు. మంచి కలర్ పసుపు కొమ్ములు తెచ్చుకొని మనం వేయించుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. కలరు బాగా పసుపు పూసి బొట్లు పెట్టానండి. ఆ గడపకు కూడా ఆ ఇంట్లోనే అనమాట దేవుడికి పెట్టుకునేది. అందుకని బాగా పసుపు రాసి బొట్లు పెట్టాను అనమాట. ఆ పక్క ఈ పక్క బాగా శుభ్రంగా రాశాను. వంట అయిపోయిందండి. ఇక దేవుడికి పూలు అవి పెట్టుకొని పూజ చేసుకొని, అమ్మవారికి ఒక చీర పెట్టుకొని నైవేద్యాలు పెట్టాలన్నమాట. నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ముత్తైదులను పిలిచి తాంబూలం ఇవ్వాలన్నమాట. గొంతుకు కూడా కూర్చోలేక సతికిలు పడి కూర్చున్నానండి గడపకు బొట్లు పెట్టడానికి. బాగుంది, నిండుగా ఉంది పసుపు రాసి బొట్లు పెట్టేటప్పటికి. అయిపోయిందనమాట ఇంకా పెట్టేది. మళ్ళీ కింద కూర్చున్న కాడి నుంచి లెగవటం కూడా చాలా కష్టమే. ఇక అక్కడ కూర్చొని పసుపు, కుంకుమ, తమలపాకులు అవన్నీ ఒక ప్లేట్లో పెట్టి తాంబూలాలు పెట్టి ఉంచుదామని చెప్పి రెడీ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క బత్తాకాయ, ఒక్కొక్క అరటిపండు పెట్టామండి. బత్తాకాయ పెడదామని తీసుకొచ్చాము, కానీ ఒక్క కాయ ఏం పెడతాంలే అని ఒక బత్తాకాయ, ఒక అరటిపండు అట్లా పెట్టామన్నమాట తాంబూలాల్లో. రెండు ఆకులు, ఒక్కొక్క పొడి పొట్లం, ఒక పసుపు కుంకుమ ప్యాకెట్టు అట్లా పెట్టామన్నమాట. అన్నీ 5గురికి కాబట్టి లెక్క పెట్టి అక్కడ పెట్టాను అనమాట. గాజులు 6 గాజులు, అర డజను. ఇది ఇంతవరకు మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తూనే ఉంటానండి. ఒక 5గురికి ముత్తైదులకు మాత్రం తాంబూలం ఇస్తాను. మా పిల్లలు పెళ్ళి కాకముందు వాళ్ళతో ఇప్పించేదాన్ని. ఇప్పుడేమో అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు ఉంటే దేవుడికి పూజ, పూలు అన్నీ వాళ్ళు చూసుకునేవాళ్ళు. వాళ్ళ అత్తగారులకు వెళ్ళినాక మొత్తం నేనే చేయాల్సి వస్తుంది. తాతయ్య ఉంటే తాతయ్య చేసేవాడు. ఈరోజు లేడనమాట, చేలోకి వెళ్ళాడు. ఇంక మొత్తం చేసుకునేటికి అలసిపోయినట్టు అయింది. ఇంకా వాళ్ళు కూడా 4 ఏళ్ళాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని అదిగో ఇదిగోని తాంబూలం ఇప్పించుకోవడానికి వచ్చేటప్పటికి 10 అయిందనమాట. అమ్మవారి దగ్గర కూడా ఒక తాంబూలం పెట్టి దీపారాధన చేసి కడ్డీలు వెలిగించాను, కొబ్బరికాయ కొట్టాను అనమాట. అన్నీ పెట్టేసుకున్నాను రెడీగా, వాళ్ళు వస్తే ఇవ్వటానికి బాగుంటుందని. ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క తాంబూలం పెట్టి 2 పళ్ళు పెట్టి నేను చేసిన ప్రసాదాలన్నీ కొంచెం పెట్టి, గారెలు 2, పూర్ణాలు 2 అట్లా పెట్టి ఇచ్చాను అనమాట వాళ్ళకి. పొంగల్ కొంచెం, గాజులు, శనగలు కూడా మంచిదంటండి. నైవేద్యం పెడితే శనగలు కూడా కొంచెం నానేసాను రాత్రి, అవి కూడా తలా కొంచెం పెట్టాను అనమాట. ఈ రెండో శుక్రవారం రోజు అమ్మవారికి మరి ఇష్టమో ఏంటో శనగలు పెడతారంటండి, బాగా మంచిదంట.
దీపారాధన చేసి కడ్డీలు వెలిగించి కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట. ఒక్క దెబ్బతోనే పగిలిందండి కొబ్బరికాయ, బాగానే పగిలింది నీట్గా. ఏదైనా మనం చేసేది శ్రద్ధగా చేస్తే బాగానే జరుగుద్దండి, దాని మీద శ్రద్ధ లేకపోతే జరగదు. అది కొంచెం గంధం పెట్టుకున్నాను, నేను కూడా వచ్చిన వాళ్ళకి కూడా పెడదామని కలిపి ఉంచాను అనమాట. అన్ని ప్రసాదాలన్నీ అక్కడికి చేర్చేసాను దేవుడి దగ్గరికి. ఓపికగా కొద్ది కొద్దిగా మెల్లిగా ఒక్కొక్కటిని చేసుకున్నాను, పెందలాడు మొదలుపెట్టి 9:30 కల్లా అయిపోయింది అనమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను. మందార పువ్వులు కూడా 3 రోజుల నుంచి లోపల కవర్లో పెట్టి బాక్స్లో పెట్టి ఉంచానండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆ క్యాలెండర్లన్నిటికీ అవి కూడా పెట్టాను అనమాట. ఈ పటాల దగ్గరికి వచ్చినాయి, క్యాలెండర్లకు కూడా సరిపోయినాయి ఫుల్గా. వెంకటేశ్వర స్వామి పటాలన్నిటికీ గోడకు ఉండేయాలండి, అవి ఇప్పుడు కనపట్టలేదు. వాటికేమో మందార పువ్వులు పెట్టాయి ఎక్కువ. తులసమ్మకు కూడా బయట చామంతి పూలు, గులాబీ పూలు పెట్టి ముగ్గేసి పసుపు కుంకుమ వేసి కడ్డీలు వెలిగించాను అనమాట తులసమ్మ దగ్గర కూడా. గులాబీలు చామంతులు భలే కాలండి పటాలకి. మధ్యలో ఒక గులాబీ పువ్వు పెట్టి అటు ఇటు చామంతి పూలు పెట్టాను. తర్వాత లాస్ట్లో ఒక్కొక్క మందార పువ్వు కూడా పెట్టాను, చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా కేకలేస్తున్నారనమాట, ఆరతి తాంబూలం తీసుకెళ్ళి కానీ రండి ఆంటీ అని. నేను పెద్దదాన్ని కదా, మీ అందరికన్నా ముందు నేను ఇస్తాను, ఇక్కడికి రండి అందరూ అన్నాను. ఇంకా వాళ్ళే వచ్చారు, ముందు ఇక్కడికే వచ్చారు. ఇంకా వాళ్ళందరికీ పండు తాంబూలం ఇచ్చి అప్పుడు ఒక గారి తిని టీ తాగాను అనమాట, అలసిపోయినట్టు అయిపోయి. ఇంక తాతయ్య వచ్చిన తర్వాత పొంగల్ తిని ఒక గారి తిని పడుకుని లేచి, ఇప్పుడే లేచి మళ్ళీ కొంచెం పెరుగన్నం తిని కూర్చున్నాను అనమాట. పూజ అయిపోయిందండి. తెల్లారుజామున 3:30 నుంచి పడ్డ బాధ అంతా 10-11తో పోయినమైందనమాట. పండగ వచ్చిందంటే టెన్షన్ అనమాట అయిపోయేదాకా, ఆ పనులన్నీ చేస్తామా లేదా అని. పూజ కూడా బాగా జరిగింది. పటాలు కూడా రాత్రే మొత్తం నీట్గా సర్దేసుకొని తుడుచుకొని బొట్టు పెట్టుకున్నా. బాయ్ అండి.